హాయ్ అండి. బంతిమీద స్టైల్‌లో మునక్కాయ కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్‌గా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకునండి వేయించుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. చిటికెడు పసుపును కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. అలాగే 2-3 టమాటాలను కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్ని వేగిన తర్వాత అయితే మునక్కాడను కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా మునక్కాడంతా కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే రుచికి సరిపడంత కారాన్ని కూడా వేసుకుంటున్నానండి. కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కర్రీ అంతా కూడా సగం ఉడికిన తర్వాత అయితే ఇందులో ఒక స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలండి. గరం మసాలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నువ్వులు గుమ్మడి గింజలతో అయితే పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేస్తే ఎవరైనా సరే ప్లేట్ అంతా ఖాళీ చేసేయాల్సిందే. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. బాయ్.